ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే మనం ఫేస్ కానీ తర్వాత కాళ్ళకు కానీ ఎక్కడైనా తడి చేసి ఒక 5 మినిట్స్ నుంచి 2-3 సార్లు అట్లా చేస్తే ఆ డెడ్ సెల్స్ తీసేయటం ఈజీ. టవల్తో తుడిచేసుకున్నా లేకపోతే చేత్తో ఇట్లా అనుకున్నా కూడా డెడ్ సెల్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. ముటాలు కూడా తొందర రావు. అంటే 2-3 టైమ్స్ నానాలి స్కిన్, డెడ్ సెల్స్ నానాలి. ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఎక్స్ఫోలియేషన్ అంటే ఆ డెడ్ సెల్స్ని తీసేయటం. కానీ అవి వేరే క్రీమ్స్ ఉంటాయి, కానీ క్రీమ్స్ కంటే ఇది బెస్ట్ మెథడ్. ఇవాళ నేను నేర్చుకున్న న్యూ పాయింట్ ఇది. నా కాళ్ళకు కూడా అక్కడక్కడ కొంచెం పొలుసులుగా అట్లా పాము చర్మంలాగా అట్లా వస్తుందిలే చలికాలం. అది ఇప్పుడు నేను 2-3 టైమ్స్ తడిపి అట్లా ఉంచేసాను. తర్వాత ఊరికి చేత్తో అట్లా పైన అంటే అంత డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అయిపోయినాయి, అంటే రాలిపోయినాయి. అది సో సోకింగ్, నీళ్ళల్లో సోకింగే బెస్ట్ ఎక్స్ఫోలియేషన్. ఫేస్కి కూడా అంతే. ముటాలు రాకుండా ఉండాలి అంటే 2-3 సార్లు తడిపి 5 నిమిషాలకి తర్వాత కొంచెం చేత్తో రుద్దేసుకుంటే, లేదా టవల్తో రుద్దేసుకున్నా కూడా పైన మరీ రుద్దకూడదు, కొంచెం బర్నింగ్ అనిపిస్తుంది. లైట్గా రుద్దేసుకుంటే ఈ డెడ్ సెల్స్ పోతాయి. సో స్కిన్లో ఉన్న పోర్స్ ఓపెన్ అవుతాయి. సో తొందరగా ముటాలు రావు. ఓకే, కానీ ఏది ఓవర్ చేయకూడదు, లైట్గా అలవాటు చేయాలి బాడీకి. ఓకే.